మనముండే ఇల్లు మన జీవితాన్ని, మన ఆలోచనల్ని, చివరికి మన భవిష్యత్తును కూడా ఎలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడైనా అనిపించిందా? సరే, ఈరోజు మనం కొన్ని పురాతన గ్రంథాల్లో దాగి ఉన్న వాస్తుశాస్త్రంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాం. మన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరగాలంటే ఇళ్లని ఎలా నిర్మించుకోవాలో చెప్పే ఈ అద్భుతమైన శాస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ మాటలు గమనించారా? అంటే వాస్తు ప్రకారం కట్టినిల్లు కేవలం ఇటుకలు, సిమెంట్ కట్టడం మాత్రమే కాదన్నమాట. అది మన జీవితంలోకి ఆనందాన్ని, విజయాన్ని తీసుకువచ్చే ఒక శక్తివంతమైన సాధనంలాంటిది. మరి అలాంటి పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది కదా! సరే, మనం ఈ ప్రయాణంలో ఏం చూడబోతున్నామంటే, ముందుగా వాస్తు వెనక ఉన్న అసలు కాన్సెప్టేంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఇల్లు కట్టడానికి సరైన టైం ఎలా ఎంచుకోవాలో చూద్దాం. అక్కడి నుండి ఇంటికి ఆత్మలాంటి లేఅవుట్, దానికి కవచంలాంటి ప్రహరీ గోడలు, ఇక చివరిగా ఇంట్లోకి ప్రాణశక్తిని తీసుకొచ్చే తలుపులు, కిటికీల గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం. మొదటగా అసలు వాస్తు అంటే ఏంటి? ఇది కేవలం కొన్ని రూల్స్ బుక్ కాదండోయ్. వాస్తు అనేది ప్రకృతిలోని పంచభూతాల శక్తుల్ని మనకు అనుకూలంగా మార్చుకుని మన ఇంట్లో ఒక మంచి వాతావరణాన్ని, సామరస్యాన్ని నింపే ఒక సైన్స్. ఈ సూత్రాలను కరెక్ట్గా పాటిస్తే దాని ప్రభావం కేవలం 2-3 సంవత్సరాల్లోనే మన జీవితంలో స్పష్టంగా కనిపిస్తుందని అంటారు. ఓకే, వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలని ఫిక్స్ అయ్యాం. మరి ఫస్ట్ స్టెప్ ఏంటి? అదే సరైన టైం చూసుకోవడం. ఎందుకంటే సరైన ముహూర్తంలో మొదలుపెట్టిన ఏ పనైనా సరే ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగి మంచి ఫలితాలనిస్తుందని ఒక బలమైన నమ్మకం. ఈ కాన్సెప్ట్నే మనం ముహూర్తం అంటాం. ఇక్కడో ఆసక్తికరమైన విషయముంది. ముహూర్తం అంటే అదేదో క్యాలెండర్లో మంచి రోజు చూసేయడం అనుకుంటే పొరపాటే. ఇది అంతకంటే చాలా డీప్. ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాల పొజిషన్స్ని బట్టి యూనివర్సల్ ఎనర్జీస్ మనకు అత్యంత పాజిటివ్గా ఉన్న టైంని లెక్కించి నిర్ణయిస్తారన్నమాట. అందుకే దీనికింత ప్రాధాన్యత. మరి ఏ రోజుల్లో పనులు మొదలుపెడితే మంచిది? సింపుల్గా చెప్పాలంటే సోమ, బుధ, గురు, శుక్రవారాలు చాలా మంచివి. ఎందుకంటే ఈ రోజులకు అధిపతులైన గ్రహాలను శుభగ్రహాలుగా భావిస్తారు. అదే ఆది, మంగళ, శనివారాలను మాత్రం నిర్మాణ పనుల కోసం అవాయిడ్ చెయ్యాలని సూచిస్తారు. కేవలం రోజులే కాదు, మనమెంచుకునే నెల కూడా మన ఇంటి భవిష్యత్తును డిసైడ్ చేస్తోంది. ఇది చూడండి, ఫాల్గుణ మాసంలో మొదలుపెడితే ఏకంగా ధనలాభమంట. అలాగే శ్రావణమాసంలో పనులు మొదలుపెడితే కుటుంబంలో అంతా సంతోషంగా ఉంటారు. అంటే మన జీవితంలో ఏది కావాలో దానికి తగ్గట్టుగా నెలను ఎంచుకునే ఛాన్సు వాస్తు మనకిస్తోంది. సరే, మంచి టైం ఫిక్స్ చేశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన కలల ఇంటికి ఒక రూపాన్నిచ్చే సమయం. అదే ఇంటి బ్లూ ప్రింట్. ఇది కేవలం గదుల అమరిక ఉన్న డ్రాయింగ్ కాదు. మన భవిష్యత్తుకు, మన ఆనందానికి మనం వేసుకునే ఒక పటిష్టమైన పునాది. వాస్తు ప్లాన్ అనేవి ఒక పజిల్ లాంటిదన్నమాట. ప్రతిదానికి ఒక కరెక్ట్ ప్లేస్ ఉంటుంది. ఇంటి మధ్యలో ఉండే ఈ ఖాళీ ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అంటారు. ఇది ఇంటికి గుండెలాంటిది. ఇక్కడి నుంచే పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఇంటికి స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఈ ప్లేస్ని ఎప్పుడూ ఖాళీగా, క్లీన్గా ఉంచాలి. ఉదాహరణకు వంటగది చూద్దాం. మన ఇంటికి శక్తినిచ్చే ఈ కిచెన్ అగ్నిదేవుడికి సంబంధించిన ఆగ్నేయమూలలో ఉండాలి. దీనివల్ల అక్కడ వండిన ఆహారం ఆరోగ్యకరంగా ఉంటుందని, తినేవాళ్లకు మంచి జీర్ణశక్తి వస్తుందని నమ్ముతారు. ఇక డబ్బు విషయం. దీనికి వాస్తులో ఒక స్పెషల్ టిప్పుంది. సంపదకు అధిపతి అయిన కుబేరుడి దిశ ఉత్తరం. కాబట్టి మన ఇంట్లో డబ్బు, నగలు దాచుకునే బీరువా లేదా సేఫ్ని ఉత్తర దిశలో ఉంచితే సంపద పెరుగుతుందని నమ్మకం. ఇది చాలా ముఖ్యం. ఇంటి యజమాని పడకగది ఎప్పుడూ నైరుతి దిశలోనే ఉండాలి. ఎందుకంటే ఈ దిశ స్థిరత్వాన్ని, లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుతుంది. రోజంతా కష్టపడి ఇంటికొచ్చాక ఈ గది ప్రశాంతతనిచ్చి సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందని అంటారు. ఇక ఇంట్లోకెల్లా అత్యంత పవిత్రమైన ప్లేస్ మన పూజగది. ఇది మన ఇంటికి ఆధ్యాత్మిక కేంద్రం. ఇది దైవిక శక్తులకు నెలవైన ఈశాన్యంలో ఉండాలి. ఇక్కడి నుండే మనకు, మన కుటుంబానికి పాజిటివ్ ఎనర్జీ, దైవానుగ్రహం లభిస్తాయి. ఇంటి లోపలంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు బయటికొద్దాం, ప్రహరీ గోడల దగ్గరికి. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈ ప్రహరీ గోడలు కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు, అవి మన ఇంటి ఎనర్జీని కాపాడే కవచాలు కూడా. ఆ గోడ కట్టడానికి కూడా ఒక పద్ధతి ఉంది. అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అంటే సవ్యదిశలో జరగాలి. ఊహించుకోండి, అలా కడుతుంటే ఇంటి చుట్టూ ఓ ఎనర్జీ షీల్డ్ క్రియేట్ అవుతున్నట్టు.
ఈ శక్తి సరైన దిశలో ప్రవహించినప్పుడే అది మనకు ప్రయోజనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా దక్షిణ పశ్చిమ దిశల్లో ఉండే గోడలు ఇవి మనకు రక్షణ కోటలాంటివి. ఆ దిశల నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీస్ నుండి మనల్ని కాపాడటానికి ఆ వైపు గోడలు కొంచెం బలంగా ఎత్తుగా ఉండాలి. ఈ నెగటివ్ ఎనర్జీస్ అంటే అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. దానికి సరిగ్గా ఆపోజిట్లో ఉత్తరం తూర్పు గోడలు మాత్రం కొంచెం కిందకుండాలి. ఎందుకంటే మంచి గాలి, వెలుతురు, పాజిటివ్ ఎనర్జీ అంతా లోపలికి రావాలి కదా. అందుకే ఈ దిశలు ఎప్పుడూ ఓపెన్గా ఉండాలంటారు. ఓకే, ఇల్లు దాదాపు రెడీ అయిపోయింది. కానీ కొన్ని ఫైనల్ టచెస్ ఉన్నాయి. ఇవి చాలా చాలా ముఖ్యం. అవే తలుపులు, కిటికీలు. ఇవి మన ఇంటికి కళ్ళు, ఊపిరితిత్తులు లాంటివి. వీటి ద్వారానే శక్తి లోపలికి వస్తుంది, బయటకు వెళ్తుంది. ముఖ్యంగా మెయిన్ డోర్. ఇది చాలా స్పెషల్. అందుకే చూడండి, మనం గుమ్మానికి పసుపు, కుంకుమ, ముగ్గులు ఎందుకు వేస్తాం? అదంతా ఓ పాజిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి వెల్కమ్ చేయడానికే. ఇక్కడో ఇంట్రెస్టింగ్ రూలుంది. ఇంట్లో ఉండే మొత్తం తలుపులు, కిటికీలు ఎప్పుడూ సరిసంఖ్యలోనే ఉండాలట. అంటే 2, 4, 6, 8 ఇలా. ఎందుకంటే సరిసంఖ్యలు బ్యాలెన్స్ని, సామరస్యాన్ని సూచిస్తాయట. అయితే 10, 20 లాగా 0తో ముగిసే సంఖ్యలు ఉండకూడదని కొందరు నిపుణులు చెబుతారు. ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో చేసే ఓ కామన్ మిస్టేక్ గురించి చూద్దాం. మనకు తెలియకుండానే మన ఇంట్లోంచి ఎనర్జీని బయటకు పంపిస్తున్నాం. అదేంటంటే ఈ చిత్రంలో చూసినట్టు ముందు వెనుక తలుపులు ఒకే సరళ రేఖలో ఉండటం. ఇది చూడ్డానికి బాగున్నా వాస్తు ప్రకారం ప్రాణశక్తి అంటారు గదా, ఆ పాజిటివ్ ఎనర్జీ ఇలా తలుపులు ఒకే లైన్లో ఉంటే అస్సలు ఆగదు. ఓ పైపులో నీళ్లలాగా వచ్చినంత స్పీడ్గా బయటికి వెళ్ళిపోతుంది. అంటే మన ఇంట్లో మంచి శక్తి నిలవదన్నమాట. మరి దీనికి సొల్యూషన్ చాలా సింపుల్. ఆ డోర్స్ని కొంచెం అటూ ఇటూగా ఒకే లైన్లో లేకుండా పెట్టడమే. అంతే, ఆ ఎనర్జీ ఇంట్లోనే చక్కగా సర్క్యులేట్ అవుతుంది. ఒక నదికి ఆనకట్ట కట్టినట్టు ఆ శక్తిని మనం ఇంట్లోనే నిలిపి దాని ప్రయోజనాలను పూర్తిగా పొందొచ్చు. ఈరోజు మనం వాస్తు గురించి చాలా విషయాలు చూశాం. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి మనం ఉండే ఇంటి గురించి ఆలోచిస్తే, ఆ ఇల్లు మనకు ఎలాంటి అనుభూతినిస్తుంది? మన ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంట్తో కట్టిన నిర్మాణం కాదు. అది మన జీవితాన్ని తీర్చిదిద్దే ఒక పవిత్రమైన ప్రదేశం. దాన్ని ప్రేమతో, శ్రద్ధతో చూసుకుంటే ఆ ఇంట్లో ఉండే ప్రతి క్షణం అద్భుతంగా ఉంటుంది.